బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ అంటే సరిపోదు అంటూ బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. సమాజ సేవ కూడా చేయాలని అన్నారు. పార్టీలో పదవుల కోసం కొట్టుకోకుండా పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలు పనిచేయాలంటూ కొండా విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. पार्टी उत्तगा भारत माता की जय అంటే ఉత్తగా జై శ్రీరామ్ అంటే మీరు విశ్వ హిందూ పరిషత్ ఉంది సమాజ సేవ చేయండి. సమాజ సేవ చేస్తున్నట్టే అక్కడ ఉండండి. గుండెల మనసుల రాముడు ఉండాలి, భారత్ మాత ఉండాలి. కానీ గుండెల మనసులాగా నుండి నేను ఏం చేయను, నాకు ఓన్లీ నాకు బూత్ అధ్యక్షుడు కావాలి, మండల అధ్యక్షుడు కావాలి, జనరల్ సెక్రటరీ కావాలి, జిల్లా అధ్యక్షుడు కావాలంటే ఇది పొలిటికల్ పార్టీ కాదే కాదు. వ్యక్తిగత స్వార్థం కోసం కొందరు పార్టీని బలహీన చేస్తున్నారని సీరియస్ అయ్యారు. మాంసం తినేవారికి పార్టీలో స్థానం లేదంటే పార్టీ ఎలా బలపడుతుందని ఆయన ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి హాట్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ అంటే సరిపోదు అంటూ బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వ్యాఖ్యలు చేశారు. సమాజ సేవ కూడా చేయాలి అని పేర్కొన్నారు. పార్టీలో పదవుల కోసం కొట్టుకోకుండా పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలు పనిచేయాలంటూ కొండా విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఇక వ్యక్తిగత స్వార్థం కోసం కొందరు పార్టీని బలహీనం చేస్తున్నారని ఆయన సీరియస్ అయ్యారు. మాంసం తినేవారికి పార్టీలో స్థానం లేదంటే పార్టీ ఎలా బలపడుతుందని ఆయన ప్రశ్నించారు. ఉత్తగా భారత్ మాతాకి జై అంటే ఉత్తగా జై శ్రీరామ్ అంటే మీరు విశ్వ హిందూ పరిషత్ ఉంది సమాజ సేవ చేయండి. సమాజ సేవ చేస్తున్నట్టే అక్కడ ఉండండి. గుండెల మనసుల రాముడు ఉండాలి, భారత్ మాత ఉండాలి. కానీ గుండెల మనసులాగా నుండి నేను ఏం చేయను, నాకు ఓన్లీ నాకు బూత్ అధ్యక్షుడు కావాలి, మండల అధ్యక్షుడు కావాలి, జనరల్ సెక్రటరీ కావాలి, జిల్లా అధ్యక్షుడు కావాలంటే ఇది పొలిటికల్ పార్టీ. సో కొండా విశ్వేశ్వరరెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ అంటే సరిపోదంటూ కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. సమాజ సేవ చేయాలని పేర్కొన్నారు. పార్టీలో పదవుల కోసం కొట్టుకోకుండా పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలు పనిచేయాలంటూ కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. అయితే కొందరు వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీని బలహీనం చేస్తున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇక అదే విషయం మీద ఆయన సీరియస్ అయ్యారు. మాంసం తినేవారికి పార్టీలో స్థానం లేదంటే పార్టీ ఎలా బలపడుతుందని ఆయన ప్రశ్నించారు.